నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన నటనకు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం జైజైలు కొడుతుంటారు. అంతేకాకుండా నందమూరి లైసీని క్యారీ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు తారక్. తారక్ కెరీర్లో ఎన్ని హిట్లున్నాయో అంతకన్నా ఎక్కువ ఫ్లాప్సే ఉన్నాయి. కానీ నటన పరంగా ప్రతి సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు తారక్. ఇండస్ట్రీలో చాలామంది తారక్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటుంటారు. అంతేకాకుండా తారక్ దర్శకుల హీరో అని కూడా అంటుంటారు. పాత్ర గురించి చెప్పడమే లేటు, తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాడు అంటూ రాజమౌళి ఓ సందర్భంలో వర్ణించారు. ఇక ఎన్టీఆర్ నటుడిగానే కాదు డాన్సర్గా కూడా ఎన్నోసార్లు ది బెస్ట్ అనిపించుకున్నారు. మన ఇండస్ట్రీలో టాప్ డాన్సర్లలో ఎన్టీఆర్ పేరు ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక RRR మూవీతోని తారక్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తారక్ నటనకు జోహర్లు పలికారు. ఇక తారక్ బర్త్డే సందర్భంగా అటు ఫ్యాన్స్ ఇటు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆయన తొలి చిత్రం ఏంటి అని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తారక్ చిన్నతనంలోనే భరతనాట్యం, కూచిపూడీలు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తారక్కు 9 ఏళ్ల వయసున్నప్పుడే తాత సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రలో నటింపచేశారు. ఈ చిత్రంలో తారక్ నటన చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన MS రెడ్డి గారిని పిలిపించి తారక్కు వయసు తగ్గ కథను ఎంచుకోమని సినిమా తీయమని చెప్పారట. దాంతో MS రెడ్డి గుణశేఖర్ను పిలిపించి తారక్ గురించి చెప్పారు. ఇక గుణశేఖర్కు తారక్ అన్ని విధాలా ఆడిషన్ చేసి రామాయణం కథను బాలలతో తెరకెక్కిద్దామని సీనియర్ ఎన్టీఆర్కు చెప్పారట. దానికి సీనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారట. నెల రోజుల ట్రైనింగ్ తర్వాత 1995 జూన్లో బాలల రామాయణం షూటింగ్ మొదలుపెట్టారు. 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 1996 ఏప్రిల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. బాలరామాయణం సినిమా సమయంలో దర్శకుడు గుణశేఖర్ను ఎన్టీఆర్ ముప్పుతిప్పలు పెట్టారట. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విలన్ వెరగొట్టడం, వానరం వేషం వేసిన పిల్లల తోకలు లాగడం వంటివి చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యేవారట. ఈ క్రమంలో తారక్కు భక్త మార్కండేయ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అలా తారక్ వెండితెర కంటే ముందు బుల్లితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్లో తారక్ మార్కండేయ పాత్రలో నటించారు. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నవంబర్ 16, 2000లో రిలీజ్ అయింది. ఈ సీరియల్తోనే ఎన్టీఆర్ హీరోగా మారాడు. అలా కొన్ని నెలలకు నిన్ను చూడాలని సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని సినిమాకు 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారంట. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట ఎన్టీఆర్. నెంబర్ 9 అంటే తారక్ సెంటిమెంట్. ఎన్టీఆర్ ఉపయోగించే వెహికల్స్ నెంబర్లన్నీ కూడా 9తోనే ప్రారంభం అవుతాయి. ఆయన ఒకసారి 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షలకు కొనుగోలు చేసి హాట్ టాపిక్ గా మారారు. సినిమాలన్నింటికంటే అదుర్స్ అంటే ఎన్టీఆర్ కు ప్రత్యేక అభిమానమట. అప్పటి వరకు ఉన్న మాస్ ఇమేజ్ను పూర్తిగా భిన్నం చేసిన ఆ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అదుర్స్ సీక్వెల్ చేయాలనేది ఆయన కోరిక. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టమట. ఇక ఆయన నటించిన బాద్షా సినిమా జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. ఎన్టీఆర్ డాన్స్లంటే అక్కడ వారికి మహా ఇష్టం. ఎన్టీఆర్కి వంట చేయడం అంటే కూడా చాలా ఇష్టమట. RRR సినిమాలో కొమరం భీమ్గా అలరించిన ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తారక్ సినిమాలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో తన ఫ్యామిలీ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తుంటాడు. వీలు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్కి వెళ్తూ సరదాగా తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఎన్టీఆర్ తన మూవీస్తో ఈ సంవత్సరం మరింత విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.